తెలంగాణ గడ్డల ఏమున్నదో ఏమో గాని ఇక్కడ ప్రశ్నలు మొలకెత్తుతాయి. గడ్డి పరకలు గడ్డపారలైతాయి. అయ్యా నీ బాంచన్ కాలు మొక్కుతా అన్న గొంతు గర్జిస్తది. ఇక్కడ చైతన్యం ఊట సెలిమై ఉరకలేస్తది. అరే ఏంది తెలవకుంటేనే తెలంగాణ గురించి కవితలు చెప్తున్నా? మరి అంతే కదా, తెలంగాణ అంటేనే చైతన్యం, తెలంగాణ అంటేనే ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టడం. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు, పార్టీలకు ఫండ్ రాసేటోళ్లకు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చుడు కాదు, తెలంగాణ జనం కోసం కొట్లాడినోళ్ళకే పట్టం కడుతుంది. తెలంగాణలో ప్రశ్నించేటోళ్లకే పదవులు ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకరు, విజయశాంతి, శంకర్ నాయక్లను ఎమ్మెల్సీగా నామినేషన్ వేపిస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసిండు. ఎమ్మెల్సీ అయ్యేన్ని ఎమ్మెల్యే సీట్లు సిపిఐ పార్టీకి లేకున్నా కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్ అన్నలకు ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే చూడుండ్రి తెలంగాణ ఎంత ప్రజాస్వామికంగా ఆలోచన చేస్తున్నదో. పార్టీలు, పంతాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు పక్కకు పెట్టి మాట్లాడేటోళ్లను, మానవత్వం ఉన్నోళ్లను ఎమ్మెల్సీ చేయబోతున్నది. అద్దంకి దయాకర్ చదువుకున్నోడు, ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల గొంతుకై కొట్లాడేటోడు. విజయశాంతి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పటపట పండ్లు కొరికి మాట్లాడింది. ఇటుపక్క శ్రవణ్ కుమార్ ఎక్కడ వెనకకోని తత్వం, మాటలల్లా దిట్ట, ఎదుటోళ్లను ఇరుకున్న పెట్టి చెమటలు పట్టించేంత సమర్థుడు. ఇగో ఇసోంటి నాయకులను తెలంగాణ నెత్తిన పెట్టుకుంటది. కులాల లొల్లులు, వ్యాపారాల షిక్కులో సద్దులు మోసేటోళ్లకు తెలంగాణ పట్టం కట్టది. నిజంగా కొట్లాడేటోళ్ళని చట్ట సభలకు పంపుతుంది. కడమ రాష్ట్రాల తీరు కాదు మా తెలంగాణ అన్నట్టు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు తెలంగాణ అంటే అభిమానం ఉన్నోళ్ళు.